అందరికీ నమస్కారం అండి. నిన్నే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అనపర్తి ఏరియా హాస్పిటల్లో మాట్లాడుతూ యథావిధిగానే కొన్ని సొల్లు కబుర్లు చెప్పడం జరిగింది. ఏమిటంటే, గతంలో నా హయాంలో చేసిన అభివృద్ధి గురించి నేను మాట్లాడితే అవేమీ కాదు, ఏదో తనే ఏదో అభివృద్ధి చేశానని ఏదో చెప్పడం. ముఖ్యంగా ఒక్క విషయంలో మాత్రం సంతోషించాలి. హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా పనితీరు చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారని మెచ్చుకున్నాడు. రామకృష్ణారెడ్డి హాస్పిటల్లో ఆ సిబ్బందిని ఎవరి హయాంలో తీసుకొచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా 23 మంది స్పెషలిస్టులని, సుమారు 90 మంది వరకు కూడా పారామెడికల్ స్టాఫ్ని కూడా ఇక్కడ పోస్టింగ్స్ రావడం జరిగింది. ఆ స్టాఫ్ ఈ స్టాఫ్ కొత్తగా ఒక్కను కూడా నువ్వు తీసుకురాలేదు. ఆ రకంగా మరి 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే నువ్వేదో ఘనకార్యం చేసినట్టు మాట్లాడడం. మరి గతంలోనే చెప్పాను, నీవు అంతకుముందు నువ్వు ఎమ్మెల్యేవు కదా, 14 నుంచి 19 వరకు. ఈ 23 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు కేవలం ఒక్కళ్ళంటే ఒక్క స్పెషలిస్ట్ డాక్టర్నన్నా నీ హయాంలో తీసుకొచ్చావా? లేదే. ఇంతమంది ఓపీ ఎందుకు లేదు? అప్పుడు ఇన్ని ఆపరేషన్లు ఎందుకు జరుగుతులేదు అక్కడ? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వచ్చిన తర్వాత మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 100 పడకల ఆసుపత్రికి దాన్ని శాంక్షన్ చేయడం, పెంచడంతో ఈ రోజున ఇంతమంది పేషెంట్లతోటి హాస్పిటల్ కలకలలాడుతూ ఉంది. ఇదేదో నీ గొప్పగాను, అయినా మీకు అలవాటే క్రెడిట్ చోరీలు, మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ వరకు కూడా ఎదరోళ్ళు చేసిన గొప్పనే మీ ఖాతాల్లో వేసుకుని ఇదిగా పాపం తాపత్రయపడుతున్నావు. నువ్వు ఎన్ని తాపత్రయాలు పడినా ఏం పడినా కూడా అనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ ఎవరి హయాంలో డెవలప్ అయింది అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా సిగ్గులేక మరి సుమారు 12.5 కోట్లు శాంక్షన్ చేసి అదనపు భవనాలకి మరి శంకుస్థాపన మేము చేసి, ఆ భవనాలు కూడా శంకుస్థాపన చేసిన తర్వాత కూడా వర్క్ మొదలైన తర్వాత సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ మంత్రి గారిని తీసుకొచ్చి మళ్ళీ రెండోసారి మళ్ళీ శంకుస్థాపన చేయించావు. గుర్తులేదా నీకు? సిగ్గు లేదా? అటువంటి ఒకళ్ళు చేసిన దానికి ఆల్రెడీ పోనీ శంకుస్థాపన చేసి వాళ్ళు ఇడిచిపెట్టేసి ఉంటే నువ్వు చేసిన అర్థం ఉంది. శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంటే మళ్ళీ శంకుస్థాపన చేయించావు. ఏదో రకంగా నీ ఖాతాలు చేసుకోవాలి. నువ్వు ఎన్ని తంటాలు పడినా ఏమైనా కూడా ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళే ప్రజలు కానీ, అనపర్తి చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ కూడా తెలుసు ఎవరి హయాంలో ఎలా జరిగిందన్నది. మళ్ళీ ఇంకో విషయం కూడా నువ్వు మాట్లాడుతూ, ఈయన ఇక్కడేమో హాస్పిటల్కి ఏమో ద్వారంపూడి బుల్లి గారు గురించి మాట్లాడారు, దాత గురించి. రామవరంలోనేమో అక్కడ దాతది ఉండడానికి లేదు అని చెప్పారన్న. ఎస్, నీకు ఒక విషయం గుర్తించుకో, నువ్వు ఆల్రెడీ ఇది రెండోసారి ఎమ్మెల్యే. స్థల దాతకి బిల్డింగ్ దాతకి తేడా కూడా నీకు తెలియకుండా నువ్వు మాట్లాడుకో. ద్వారంపూడి బుల్లి గారు అనే పెద్దయిన అనపర్తి గ్రామంలో ఈ రోజున సుమారు 200 కోట్లు విలువేం చేసే స్థలాన్ని ఆయన ఇచ్చారు. ఇప్పుడే కాదు, జన్మలకి కూడా ఆయన పేరు ఆయన చిరస్థాయిగా ఉండాలి. మరి మీ గ్రామంలోనే నీ బంధువులు ఏం చేశారు? 4-5 లక్షలు తీసుకొచ్చి బిల్డింగ్కి ఇచ్చేసి జన్మలకి వాళ్ళ పేరు ఉండాలా? స్థలం ఏమో గవర్నమెంట్దా, దానికి దీనికి అసలు పోలికేటి? ఎప్పటికైనా స్థల దాతకి బిల్డింగ్ దాతకి కూడా నీవు ఒక్కసారి తేడా తెలుసుకో. అక్కడ బిల్డింగ్కి ఏమో సుమారు 2 కోట్లు పైచీలకు అవుతే 4-5 లక్షలు ఇచ్చిన వ్యక్తి పేరు పెట్టాలా? అది కూడా ఎప్పుడో పెట్టిన పేరు, మళ్ళీ కొత్త బిల్డింగ్లు కూడా అదే పేరు కట్టించేయాలా? అది ఎక్కడో జీవులో లేదే అప్పుడు. ఇదంటావా? ఎస్, ఇది కానీ అనపర్తిలో ఉండే బాయ్స్ హై స్కూల్ కానీ, రామారెడ్డి గారి పేరు ఉన్నటువంటిది కానీ అవి తరతరాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ స్థలదాతలు 100 కోట్ల విలువైన స్థలాలు ఇచ్చారు వాళ్ళ పెద్దలు. వాళ్ళతోటి నీ వాళ్ళను పోల్చుకోవడానికి సిగ్గా లేదు, సిగ్గు చెట్టు కూడాను. అంతేకాకుండా ఇంకో విషయం కూడా చెప్పాలి. నువ్వు మాట్లాడుతూ బుల్లి గారి విగ్రహం పెట్టకుండా నేనేమో అడ్డుకోలేదు, కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల చేత చెప్పించండి అని. ఏమయ్యా, కుటుంబ సభ్యులు ఎలా చెప్తారు? నువ్వు అధికారంలో ఉన్నావా? అందులోకి నువ్వు రాక్షస పాలన. అదే మొన్నే అన్నాం కదా, ఆటవిక పాలన, జంగిల్ రాజ్.
ఆ పాలన నువ్వు కొనసాగిస్తుంటే ఎవరో చెప్తారు, మనసులో అందరికీ ఉంటుంది బాధలు, అవన్నీ ఎలక్షన్లో చూపెడతారు ఎవరెవరు బాధలు ఉన్నాయో ఏంటి అన్నది. ఇప్పుడు ఎవరో కూడా బయటికి రారు, అందుంచి చూస్తున్నావు కదా, నీ సంక్షేమ పథకాలు అందినా అందకపోయినా ఎవరో కూడా కిమ్మనకుండా ఉంటున్నారు. ఈ జంగిల్ రాజుతో మనకెందుకు లేని అటువంటిది వాళ్ళ చేత చెప్పించండి అని చెప్తావా? ఒక్క విషయం నిన్ను సూటుగా అడుగుతా ఉన్నా, నీవు ఎమ్మెల్యేగా ఉండగా బుల్లీ గారి విగ్రహం తయారయ్యి హాస్పిటల్లో పక్కనే ఉందా లేదా? ఎందుకు పెట్టించలేదు? ఎస్, ఈ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పు. నీ హయాంలో తయారైన విగ్రహాన్ని ఎందుకు పెట్టించలేదు నువ్వు? దానికి సమాధానం ఉండదు. నీ మనసులో వేరే వేరే ఆలోచనలు ఉన్నాయి, ఎవరెవరు ఏదో పెట్టుకుందామని. నీ స్వలాభాలు నీయి. ఇకనైనా కూడా మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడు, అంతేగాని ఏదో మైక్ ఉంది కదా అని నలుగురికి ఏదో తెలియాలని అదే మాట 10 సార్లు అంటే జనం నమ్మేస్తారేమో అని సొల్లు కబుర్లు మాత్రం చెప్పమాకం. సొల్లు కబుర్లు చెప్పు. అందుగురించే నేను అందరూ కూడా సొల్లు రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఇంకా రోజు రోజుకి కూడా ఆ పేరు సార్థకమైపోయేలాగా నువ్వు ప్రవర్తించకు. ఇక నేను నిజాలు మాట్లాడు.